అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. మొన్న సామాజిక మాధ్యమాల్లో వచ్చినట్టుగానే 13న అంటే ఈ రోజున మనకు టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది రానే వచ్చేసింది. దానికి సంబంధించి కంప్లీట్గా ఈ నోటీస్ అనేటువంటి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ నవీన్ నికోలస్ గారు అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. అదేవిధంగా ఏవైనా మార్పులు జరిగే అవకాశం ఉందా అని కూడా చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్, గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక ఒకసారి షార్ట్ నోటీస్ అనేటువంటిది చూసుకొని మిగిలిన మార్పులు ఏమైనా జరిగే అవకాశం ఉందా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మనకు నోటిఫికేషన్ వచ్చింది. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేటువంటిది ఎల్లుండి అయితే వస్తుంది. దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది 15 ఏప్రిల్ అంటే ఎల్లుండి నుంచి మనకు 30 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది, 15 రోజుల వరకు. మనకు దాని తర్వాత కనుక చూసుకుంటే హాల్ టికెట్స్ అనేటువంటివి మనకు 9 జూన్ అయితే రిలీజ్ కానున్నాయి. దాని తర్వాత ఎగ్జామినేషన్స్ అనేటువంటిది 15 జూన్ నుంచి 30 జూన్ మధ్య అయితే ఎగ్జామ్స్ అనేటువంటివి అయితే ఉంటాయి. అంటే 15 జూన్ నుంచి 30 వరకు అయితే మనకి ఎగ్జామ్స్ అనేటువంటిది షెడ్యూల్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి సమాచారం అయితే ఇచ్చారు. దాని తర్వాత 2 షిఫ్ట్లోనే సిబిటి మోడ్లోనే కంప్యూటర్ బేస్డ్గానే మనకి ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఉదయం షిఫ్ట్ అనేటువంటిది అయితే ఈ టైమింగ్స్లో ఉంటుంది, మధ్యాహ్నం షిఫ్ట్ అనేటువంటిది ఈ టైమింగ్స్లోనైతే ఉంటుంది. ఇక్కడ రిజల్ట్ అనేది చూసుకుంటే 28 జూలై నుంచి మనకు 31 జూలై మధ్యలో అయితే ఉండడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడొచ్చు. ఇది షార్ట్ నోటీస్లో ఉన్నటువంటి సమాచారం. ఏదైనా మార్పు అనేటువంటి జరిగే అవకాశం ఉందా అని చాలామంది అయితే అభ్యర్థులు అయితే అడుగుతూ ఉన్నారు. ఎలాంటి మార్పులు లేకుండా పాత పద్ధతిలోనే టెట్ అనేటువంటిది నిర్వహించేటువంటి అవకాశం అనేటువంటిది క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేటువంటిది వస్తే మనకి ఇంకా క్లియర్గా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. టీఎస్డిఎడ్ బీఎడ్ ఆర్గనైజేషన్ ద్వారా మనకు పొందినటువంటి సమాచారాన్ని కనుక చూసుకుంటే అంటే ఫీజులో మాత్రం కొంత స్వల్ప మార్పు ఉండే అవకాశం ఉంది. గతంలో అందరికీ ఒకే రకంగా ఫీజు ఉండే, ఒక పేపర్ రాస్తే 750 రూపాయలు, 2 రాస్తేనేమో మనకు 1000 రూపాయలు అయితే ఉండే. ప్రజెంట్ ఇప్పుడు జనరల్ బీసీ అభ్యర్థులకు కనుక చూసుకుంటే ఒక పేపర్ రాస్తే 750 రూపాయలు, 2 రాస్తే 1000 రూపాయలు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కనుక చూసుకుంటే 50 రూపాయల మినహాయింపు ఉండేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తుంది అనేటువంటిది విశ్వసనీయ సమాచారం. అఫీషియల్గా మనకు ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం అది దానికి సంబంధించి కన్ఫర్మ్ అయితే కావచ్చు. ఇదైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కాదు. దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు నెక్స్ట్ ఇక్కడ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక పేపర్ రాస్తే 700 రూపాయలు, 2 పేపర్లు రాస్తే 950 రూపాయలు ఉండే అవకాశం అయితే ఉంది. ఫీజు విషయంలో ఈ మార్పు జరగడానికి అవకాశం అయితే ఉన్నది. మిగిలినంతా కూడా పాత పద్ధతిలోనే టెట్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు, సిబిటి పద్ధతిలో కండక్ట్ చేస్తున్నారు. చాలామంది అభ్యర్థులు కోరుకునే అంశం ఏంటంటే కొంత షెడ్యూల్ ఎక్కువ ఇచ్చినా పర్లేదు కానీ పెట్టుకున్నటువంటి మొదటి సెంటర్ అనేటువంటిది కేటాయిస్తే మేము అనుకున్నట్టుగా ప్రశాంతంగా రాస్తాము అనేటువంటి అంశాన్ని అయితే విన్నవించుకుంటున్నారు. కాబట్టి విద్యాశాఖ అధికారులు ఈ అంశం పైన ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని మనం అభ్యర్థుల ద్వారా విన్నవించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్ మార్క్స్ అనేటువంటివన్నీ కూడా గతంలో లాగానే ఉండనున్నాయి. పేపర్ 3 అనేటువంటిది అయితే ఇక్కడ ఉండేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తలేదు. బయాలజీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ మార్పులు అనేటువంటివి కూడా ఇక్కడ కనిపించేటువంటి అవకాశం అనేటువంటిది అయితే ఉండదు. క్లియర్గా గతంలో ఏ రకంగా ఉందే ఇప్పుడు కూడా అదే విధంగానైతే మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది అయితే జరుగుతున్నది. ఇది టెట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దాని తర్వాత టెట్లో మంచి స్కోర్ అనేటువంటిది సాధించడం అనేటువంటిది కనుక చూసుకుంటే రెగ్యులర్గా మీరు చదువుతున్నటువంటి అంశాలే, మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలే మనకి వస్తాయి. కాబట్టి సిలబస్లో ఉన్నటువంటి మార్పులు అనేటువంటివి ఏమీ లేవు. కాబట్టి కనుక చూసుకుంటే ఇప్పుడు మీరు ఏవైతే గతంలో చదివినారో మళ్ళీ అవే చదవండి, ఎక్కువసార్లు చదవండి, ఎక్కడ లోపాలు జరిగినాయో తెలుసుకోండి, వాటిని రెక్టిఫై చేసుకొని సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ముందు మీరు ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నీ చూడండి. ఇప్పుడు వచ్చినాయి కానీ మొన్న జనవరిలో జరిగినటువంటివి కానీ అంతకు ముందు జరిగినాయి కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ చేసిన తర్వాత సిలబస్ షీట్ దగ్గర పెట్టుకోండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేయండి. దాని తర్వాత రీడింగ్ అనేటువంటిది మొదలు పెట్టండి. రీడింగ్ అంతా అయిపోయిన తర్వాత రివిజన్ చేయండి ఖచ్చితంగా. దాని తర్వాత లాస్ట్లో ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి చేయండి ఖచ్చితంగా. మీకు ఎక్కడ లభిస్తే అక్కడ ఉచితంగా ఎక్కడ లభించినా కూడా మీకు ఖచ్చితంగా ఇవి ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాము అనేటువంటి అంశం పైన ఒక క్లారిటీ అనేటువంటిది ఏర్పడుతుంది. దాని ద్వారా మనం అనుకున్నటువంటి స్కోర్ సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ సూత్రాన్ని పాటించండి.
సిలబస్ షీట్ దగ్గర పెట్టుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేయడం ద్వారా మనకు క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తున్నది, ఏ అంశాలపైన వస్తున్నది అనేటువంటి అంశం పైన ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. దాని ద్వారా మీరు చదవడం మొదలుపెట్టిండ్రు అనుకోండి, క్లియర్గా అంశం రాగానే అరే దీనిపైన మొన్న ప్రశ్నలు వచ్చింది, ఈసారి ఇట్లా రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక క్లారిటీ అనేటువంటిది ఏర్పడుతుంది. దాని ద్వారా మీరు చదవడం ద్వారా క్లియర్గా ఒక అవగాహనతో చదవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రాసెస్ చూసుకోండి. రివిజన్ అనేటువంటిది ఖచ్చితంగా చేయండి. రివిజన్ అనేటువంటిది ఖచ్చితంగా చేస్తేనే మనము అనుకున్నటువంటి స్కోర్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి కూడా ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయినా ఎక్కడైనా కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మనకు ఎక్కడ తప్పులు చేస్తున్నామో తెలుస్తుంది. అవి ఫైనల్ ఎగ్జామ్లో చేయకుండా ఉండడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఈ సూత్రాన్ని ఖచ్చితంగా పాటించి మంచి స్కోర్ అనేటువంటిది సాధించండి. అదేవిధంగా టెట్ టు డిఎస్కి సంబంధించిన రెగ్యులర్ గైడెన్స్, అదేవిధంగా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి కూడా మన గ్రూప్స్లో మీకు రెగ్యులర్గా షేర్ చేస్తూనే ఉంటాం. ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అదేవిధంగా టైటిల్ పైన క్లిక్ చేసినా కూడా లింక్స్ అనేటువంటివి వస్తాయి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మన గ్రూప్స్లో జాయిన్ చేసి దీనికి సంబంధించినటువంటి ఫ్రీ కంటెంట్ అనేటువంటిది కూడా రెగ్యులర్గా మీరు పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక షెడ్యూల్ అనేటువంటిది వచ్చేసింది కాబట్టి ఇంకా ప్రిపరేషన్ అనేటువంటిది సీరియస్గా మొదలు పెట్టుకోండి. ఎవరైతే స్కోర్ అనేటువంటిది పెంచుకోవాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్కోరు సాధించే దిశగా ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. బాయ్, టేక్ కేర్, జై హింద్.